హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ కార్న్తో స్నాక్స్ కేవలం 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్నాక్స్ను మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్నాక్స్ చేసుకోవడానికి 2 స్వీట్ కార్న్ను ఇలా ఒలిచి తీసుకోవాలి. తరువాత ఈ స్వీట్ కార్న్ను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. స్వీట్ కార్న్ను ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు బియ్యపిండి, పావు కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పిండి బాగా పల్చగా అనిపిస్తే శనగపిండి బియ్యపిండి సమానంగా ఇంకొద్దిగా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వేడి నూనెలో చిన్న చిన్న పునుగుల్లా అయినా వేసుకోవచ్చు, పకోడీల్లా అయినా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి చాలా టేస్టీగా క్రిస్పీగా స్వీట్ కార్న్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా సాస్తో తిన్నా బాగుంటాయి, లేదన్నా చట్నీతో తిన్నా బాగుంటాయి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే స్వీట్ కార్న్ స్నాక్స్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాబేజ్తో 10 నిమిషాల్లో చాలా టేస్టీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజ్తో చేసిన ఈ స్నాక్స్ని మనం వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజ్ స్నాక్స్ చేయడానికి మీడియం సైజ్ క్యాబేజ్ను 1-2 సార్లు బాగా కడిగి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ను వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. క్యాబేజ్ను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని క్యాబేజ్ను నలుపుతూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. క్యాబేజ్ను ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో పావు కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, చిటికెడు ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. మనం పకోడీలా వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీరు ఇలా బాల్స్లా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పిండిని చేత్తో తీసుకొని పకోడీలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజ్ను మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో క్యాబేజ్ ఉంటే ఇలా 10 నిమిషాల్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి క్యాబేజ్ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి క్యాబేజ్తో చేసుకున్న స్నాక్స్ రెడీ అయిపోయాయి.
ఇవి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటో సాస్తో ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ స్నాక్స్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్తో చాలా టేస్టీగా హెల్దీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సోయా నగెట్స్ని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ స్నాక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు మీల్ మేకర్ని వేసుకోవాలి. తరువాత మీల్ మేకర్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నిమిషాల తర్వాత మీల్ మేకర్ ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లోని వాటర్ పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీల్ మేకర్ను మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మీల్ మేకర్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 ఉడికించిన బంగాళదుంపలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఆలు అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్ మిక్స్ను మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ షేప్లో చేసుకోవాలి. అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్, పావు గ్లాస్ నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో మీరు ఏ ఫ్లేవర్నైనా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా హెర్బ్స్ కానీ, మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న నగెట్స్ను పిండిలో డిప్ చేసి కార్న్ఫ్లేక్స్లో కానీ బ్రెడ్ క్రమ్స్లో కానీ ఈ విధంగా రోల్ చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ నగెట్స్ను మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో మాత్రమే వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మీల్ మేకర్ నగెట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు సోయా నగెట్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా మీల్ మేకర్ నగెట్స్ రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నాన్ వెజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మీల్ మేకర్ నగెట్స్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చి అరటికాయతో చాలా టేస్టీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్నాక్స్ని మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్నాక్స్ చేసుకోవడానికి 3 అరటికాయలను ఉడికించి పైన తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పావు కప్పు అటుకులు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. అటుకులను ఇలా మెత్తగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటికాయలను ఒక బౌల్లోకి వేసుకొని వాటిని మ్యాషర్తో మెత్తగా చేసుకోవాలి. అరటికాయలను ఇలా మెత్తగా చేసుకున్నాక అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న అటుకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా,
పావు టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కలిసేలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కూడా పిండిని కలుపుకోవచ్చు. పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఓవెల్ షేప్లో కానీ లేదంటే మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా చేసుకోవచ్చు. అరటికాయ నగెట్స్ అన్నిటినీ కూడా ఇలా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు మైదా, కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. మైదాను ఇలా పల్చగా కలుపుకోవాలి. తరువాత ముందుగా మనం చేసుకున్న అరటికాయ నగెట్స్ను మైదాలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అన్ని అరటికాయ నగెట్స్ని కూడా ఇలానే చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అరటికాయ నగెట్స్ను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ నగెట్స్ ఈ విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా నగెట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ నగెట్స్ మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటో సాస్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే అరటికాయ నగెట్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.